ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రామలక్ష్మి కాలేజ్లో ఒంటరిగా ఉండటంతో శౌర్య సార్ వెళ్తూ, అరే కాలేజ్లో అందరూ వెళ్ళిపోయారు కదా, ఒక్క రామలక్ష్మి సైకిల్ ఇక్కడుందేంటి అని లోపలికైతే వెళ్తాడు కదా. అప్పటికే భయపడిపోతూ ఒంటరిగా ఉన్నాను అన్న రామలక్ష్మి గబాగబా వస్తుండగా శౌర్య సార్ ఎదురుపడటంతో మరింత వణికిపోతుంది. శౌర్య సార్ నా జీవితాన్ని నాశనం చేయటానికే వస్తున్నారు అని చెప్పేసేసి పాతవన్నీ గుర్తు తెచ్చుకొని పాపం శౌర్య సార్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇక వెంటనే కాలేజ్ లోపలికి పరుగున వెళ్తూ ఉంటుంది. రామలక్ష్మి, నా మాట విను, అలా పరిగెత్తద్దు అని శౌర్య సార్ లోపలికి వెళ్తూ ఉండగా కళ్ళు తప్పించి ఒక్కసారిగా రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. పాపం శౌర్య సార్ రామలక్ష్మి ఏమైపోయింది, అసలు రామలక్ష్మిని ఎవరైనా స్కెచ్ గీశారా ఇక్కడ అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి కనిపించకపోవటంతో అన్ని రూమ్స్ దగ్గరికి వెళ్ళి చివరాఖరకు కిందకైతే వచ్చేస్తాడు శౌర్య సార్. అయితే రూమ్లో లాక్ పెట్టుకున్న రామలక్ష్మి ప్రశాంత్కి ఫోన్ చేస్తుంది కదా. ఇక వెంటనే ప్రశాంత్, ఏంటి రామలక్ష్మి అని అనుకోకుండానే, రామలక్ష్మి, ఈరోజు మా అమ్మ నాన్న మీ ఇంటికి వెళ్ళారు, అదే మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించటానికి. కాకపోతే నువ్వు కాలేజీలో ఉంటావు కదా, నీకెందుకులే ఇక డిస్టర్బెన్స్ చేయటం అని చెప్పేసి అందుకనే నీకు ఫోన్ చేయలేదు అని అనగానే, అబ్బా ప్రశాంత్, నేను చెప్పేది విను ప్రశాంత్, నాకు శౌర్య సార్ వెంబడిస్తున్నారు, కాపాడడం కోసం నీకు ఫోన్ చేశాను, త్వరగా కాలేజ్ దగ్గరికి రా అని రామలక్ష్మి ఫోన్ పెట్టంగానే ఇక ప్రశాంత్ పరుగున ఇక బైక్ మీద స్పీడ్గా అయితే కాలేజ్ దగ్గరికి వస్తాడు. కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక పక్క శౌర్య సార్, మరో పక్క ప్రశాంత్ ఒకరికి ఒకరు ఎదురు పడతారు. ఇక వెంటనే అలా చెమటలతో ఉన్న శౌర్యని చూసి ప్రశాంత్ అయితే గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇక వెంటనే, ఏంటి నవ్వుతున్నావేంటి అని అనగానే, ఏమీ లేదు, నిన్ను చూస్తుంటుంటే ఆఖరికి నేను ఎంత సాధించానా జీవితంలో అని రామలక్ష్మి ప్రేమను పొందటం కోసం నేను విన్నయ్యాను అని నాకు బాగా అర్థమైపోయింది. పాపం రామలక్ష్మి నిన్ను చూసి భయపడుతూ వెళ్ళింది అంటే నిన్ను ఎంతలా అసహ్యించుకుంటుందో, నన్ను ఎంతలా నమ్ముతుందో ఇప్పటికైనా అర్థమైందా? నీ అంతలా నువ్వే రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి, రామలక్ష్మి నాదేమీ తప్పు లేదు, ఆ ప్రశాంత్ గాడే ఒక పెద్ద మూర్ఖుడు, ప్రశాంత్ గాడు కావాలని నిన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఇక మత్తు పౌడర్ కలిపి నీ మీద అఘాయిత్యం పాల్పడి నీకు ఎప్పుడు శౌర్యమోహం చూడుకోకుండా చేశాడు అని నీ అంతల నువ్వే వెళ్ళి రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాలని ప్రయత్నం చేసినా రామలక్ష్మి నమ్మే పరిస్థితుల్లో లేదు, గుడ్డిగా నన్నే నమ్ముతుంది. అవన్నీ నేను చేసినప్పటికీ కూడా దాని మీద కోపం, పగ, అసహ్యం అన్నీ నీ మీద పెట్టుకుంది. కాబట్టే కదా ఈరోజు తప్పు చేయకపోయినా నిన్ను అసహించుకుంటూ వెళ్ళి దాక్కుంది అంటే నిన్ను జీవితంలో క్షమించదు. ఇంతకన్నా నేను ఏమీ చేయలేను. ఇది నీకు జీవితంలో వేసిన పెద్ద శిక్ష. నన్ను కాదు అని రామలక్ష్మిని నువ్వు సొంతం చేసుకోవాలి అనుకున్నావు. రామలక్ష్మి కూడా నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ ఈరోజు ముహూర్తాలు కూడా పెడుతున్నాడు. నువ్వు గెలవలేదురా, నేనే గెలిచాను అని చెప్పేసేసి ప్రశాంత్ నిజాలన్నీ బయట పెడుతూ శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ పాటికే డోర్ ఓపెన్ చేసేసి మన రామలక్ష్మి కిందకైతే వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడటంతో రామలక్ష్మి సైలెంట్గా కొంచెం దూరంలో ఉండి ఇక గ్రౌండ్లో పక్కకి ఉండటంతో వీళ్ళ డిస్కషన్ మొత్తాన్ని వినేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కంగారు పడిపోతూ ఉన్న రామలక్ష్మికి ఇక ఈ విషయం అర్జెంటుగా నాన్నగారితో చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఇక వీళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూసేసరికి రామలక్ష్మి ఇక సైకిల్ది కంగారు పడిపోవటంతో వెంటనే వెనక్కి తిరుగుతారు. ఇలా వెనక్కి తిరిగేసరికి రామలక్ష్మి, నా మాట విను, ఆగు అని చెప్పేసి ఒక పక్క ప్రశాంత్ అంటూ ఉంటాడు. మన శౌర్య సార్ కూడా, రామలక్ష్మి ఆగు, అంత కోపం అంత స్పీడు నీకు పనికి రాదు అని అంటూ ఉంటే ఇక రామలక్ష్మి వెనకాతల వీళ్ళు పరిగెడుతూ ఉంటాడు. ఇక పాపం శౌర్య పరిగెడుతూ ఉంటే
ఏంటి ఇప్పుడు ఈ నిజాన్ని వాళ్ళ నాన్నతో చెప్పించాలి అనుకుంటుందా? చెప్పిస్తే నేనెందుకు ఊరుకుంటాను, వీడిని నా చేతిలో పెట్టుకుంటాను, వీడిని నా కంట్రోల్లో పెట్టుకుంటాను అని చెప్పేసేసి ఇక అప్పటిదాకా మన ప్రశాంత్ రామలక్ష్మిని ఫాలో అవుతూ రామలక్ష్మిని వెంటాడుతూ ఉంటే ఇప్పుడు ప్రశాంత్ ఏం చేస్తాడు అంటే శౌర్య మీదకు అటాక్ చేస్తాడు. శౌర్య నీకు దాచిపెట్టేసేసి పెళ్లి చేసేసుకోవాలి, శౌర్యకి మాత్రం ఇచ్చి రామలక్ష్మికి పెళ్లి చేయకూడదు అని అటాక్ చేస్తూ ఉండగా అప్పుడు శౌర్యకి ఎక్కడ లేని పవర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కాదురా చెప్పేది, నీ నిజాన్ని నా రామ తెలుసుకుంది, ఇక నీకు మున్ముందుంది ముసళ్ళ పండగే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే నిన్నుతో నువ్వు రామలక్ష్మి మెడలో మూడు ముళ్ళు ఎలా వేస్తావురా అని చెప్పేసేసి ఒకరికి ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న వెళ్తారు కదా, వెళ్ళి నమస్కారం అన్నయ్య గారు, ఇక ముహూర్తాలు పెట్టిద్దామని మాట్లాడుకుంటూ ఉంటే పంతులు గారు కూడా వస్తారు. ఇక రామలక్ష్మికి ప్రశాంత్కి ముహూర్తాలు చూడమని రఘురామయ్య గారు చెప్పడంతో గంటల పంచాంగం అంతా తిరగతిప్పి ఈ శనివారం ఒక మంచి ముహూర్తం ఉంది బాబు, ఈ శనివారం ఖాయం చేయమంటారా అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఇంటికి వచ్చిన రామ నాన్నగారు 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 అని కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ రామ ఏమైందమ్మా అని అనగానే నాన్నగారు అనవసరంగా మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం, నేను శౌర్య సార్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను, నా జీవితాన్ని నాశనం చేయాలనుకొని ఆ రోజు గుడిలో విషప్రయోగం చేసింది ఎవరో కాదు, ఇక ప్రశాంతే ఇదంతా కావాలని ప్రశాంతే చేశాడు అని చెప్పేసేసి పాపం తప్పు చేయని దీనికి శౌర్య సార్ ఇంతకాలం శిక్ష అనుభవిస్తున్నారు, తమ్ముడు కోసం అన్నయ్య నిజాన్ని కూడా చెప్పలేని ఒక దుస్థితిలో ఉండిపోయారు, దీనికి కారణం నేనే, శౌర్య సారికి ఇంతకాలం ఇంత పెద్ద బాధను తీసుకొని వచ్చింది నేనే నాన్నగారు, ఇదంతా కూడా ప్రశాంతే చేశాడు నాన్నగారు, నా చెవులారా నేను విన్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ప్రశాంత్ వాళ్ళ అమ్మ లేచి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే రఘురామయ్య పంతులు గారు ముహూర్తం ఆ సమయానికి రామాకి ప్రశాంత్కి కాదు, శౌర్యకి అలానే ఇక మా రామలక్ష్మికి అని చెప్పేసి అనగానే ఇదెక్కడి అన్యాయం అన్నయ్య గారు అని చెప్పేసేసి ప్రశాంత్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇంతకాలం తప్పు చేసిన వాడిని నా అల్లుడుగా ఎలా తీసుకొచ్చుకుంటాను అని అనుకుంటున్నారు, శౌర్య బాబు చాలా మంచివాడు, శౌర్య బాబుకు మా కుటుంబం అన్యాయం చేసింది, పుట్టు పెరిగి తెలిసి ఒకరికి అన్యాయం చేసింది లేదు, కానీ ఒక మంచి వ్యక్తికి భవిష్యత్తు లేకోకుండా అన్యాయం చేశాము కాబట్టి ఆ అన్యాయానికి రుణం తీర్చుకునే సమయం నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటమే అని నా మనసు నాకు చెప్తుంది. అందులోనూ కూడా నా కుటుంబంలో అన్నదమ్ములకు విలువ ఇచ్చేవాళ్ళు, కుటుంబ గౌరవానికి విలువ ఇచ్చేలాంటి వాళ్ళు, నాలాగా ఆలోచించే వాళ్ళు శౌర్యబాబు. అందుకోసమే ఇప్పుడు నేను రామలక్ష్మికి పెళ్లి కొడుకు స్థానంలో ప్రశాంత్ని తీసి శౌర్య సారికి ఇచ్చి నేను రామలక్ష్మికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసేసి రఘురామయ్య చెప్పంగానే బాగుంది అన్నయ్య గారు, చాలా బాగుంది, మీరేమో కుటుంబం కోసం ఆలోచించి నాకు అలాంటి అల్లుడిని చేసుకుంటున్నాను అని అంటున్నారు, కానీ కూతురు ప్రేమ విషయం తెలిసే చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే తన భర్త కూడా తనని తిడుతూ ఉంటే ఆగండి, చెప్పనివరా ఏంటి నాకు, అన్నయ్య గారు మీరేదో మీ కూతుర్ని నియమ నిబంధనతోటి మీ పెంపకంలో శభాష్గా పెంచాను అని అనుకుంటున్నారు, కానీ మీ అమ్మాయి శౌర్య సారు వెనకాతల పడింది, చేసుకుంటే శౌర్యనే పెళ్లి చేసుకుంటాను అనుకుంది, ఆ తర్వాత శౌర్య కూడా రామలక్ష్మి వెనకాతల పడ్డాడు, వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం కాలేజీలో అందరికీ తెలుసు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రఘురామయ్య రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే రామలక్ష్మి తల దించుకుంటుంది. ఇక వెంటనే అప్పుడు మన శౌర్య వాళ్ళ నాన్న రఘురామయ్య గారు, నా భార్య చెప్పిన దీంట్లో నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, కాకపోతే మీ కూతురు పెంపకంలో మీ పెంపకం విలువలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఒకవేళ తను ప్రేమించిన మాట నిజమైనా కూడా మీ మాటకు కట్టుబడి శౌర్య మొహం చూడుకోకుండా ఇక ప్రశాంత్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంది, పెళ్లి ముహూర్తం కూడా ఓకే, కాకపోతే ఈరోజు ఆడి విలువ తెలియటం, వాడి నిజస్వరూపం తెలియటంతో నా భార్య తన కొడుకుకి ఎక్కడ అన్యాయం జరిగిపోతుందా అని పాతవన్నీ బయట పెడుతుంది, మీరు తీసుకున్న నిర్ణయానికి నేను కూడా అంగీకరిస్తున్నాను,
ప్రశాంత్ ఇదంతా చేశాడని నాకు కూడా తెలుసు అని చెప్పేసేసి ఇక వాళ్ళ నాన్నగారు కూడా చెప్పటంతో ఇక పంతులు గారు, అయ్యా నన్ను మళ్ళీ పిలవండి వస్తాను అని పంతులు గారు వెళ్ళిపోతారు. అయితే ఇక అందరూ మౌనంగా ఆశ్చర్యపోతూ ఇంట్లో ఉండటంగానే అప్పుడు ఆజ్య అంటూ ఉంటుంది, పెదనాన్న మీకు ఒక మాట చెప్పమంటారా పెదనాన్న, ఇక శ్రీనుబావ విషయంలో నా విషయంలో జరిగిపోయిన అనర్థాలు చాలు పెదనాన్న. ఒకవేళ రామలక్ష్మి ఏ తప్పు చేయలేదు, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టు. నా జీవితంలాగా రామ జీవితం ఎప్పటికీ బాధలు కష్టాలు పడకూడదు. రామాకి శౌర్యసరికి ఇచ్చి పెళ్లి చేస్తేనే మనం మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళం. ఆర్జ లైఫ్ ఇక మన రామ లైఫ్ బాగా చూసుకున్న వాళ్ళం అవుతాం పెదనాన్న అని చెప్పేసి అనగానే అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే కరెక్ట్ అని అంటూ ఉంటారు. అయితే శౌర్యని ఇంటికి పంపించాలి అని అనుకునేసరికి, శౌర్యని ఇంటికి తీసుకుని వచ్చి మాట్లాడదాం అనుకునేసరికి శౌర్య సార్ ఎక్కడా కనిపించరు. మరి శౌర్య సార్ కనిపించకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇక మన ప్రశాంతే శౌర్యని కిడ్నాప్ చేశాడా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. మరోపక్క సీను చారుకి ఆర్జ ఎందుకు భయపడుతుంది, చారు ఏం చేసి ఆర్జను తన గుప్పెట్లో పెట్టుకుంది అన్న విషయం కూడా తెలుసుకోబోతున్నాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.